హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయాన్ష్ అండ్ వియా డైరీస్. మీరు థంబ్నెయిల్లో చూసి షాక్ అయ్యారా? నిజమండి, నేనైతే యూజ్ చేశాను. నేను యూజ్ చేశాక నాకు రిజల్ట్ వచ్చాకే నేను ఈ వీడియో అయితే పెట్టాను. చూడండి, దీని నేమ్ వచ్చేసి పర్మెత్రిన్ లోషన్. కొన్ని మెడికల్స్లో అయితే సెట్రిమైడ్ లోషన్ అని కూడా ఉంటుంది. సో సెట్రిమైడ్ లోషన్ అన్నా పెర్మెత్రిన్ లోషన్ అన్నా కూడా సేమ్. రెండు కూడా మనకైతే ఇవి పేర్లు పోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. దీనిపైన వచ్చేసి ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని ఉంటుంది. అదేవిధంగా నాట్ ఫర్ ఆప్థాల్మిక్ యూజ్ అని కూడా ఉంటుంది. ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అంటే మనం ఓన్లీ తలకి మాత్రమే యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మన నోట్లోకి వెళ్ళకూడదు ఇది. నెక్స్ట్ మన ఐస్కి కూడా టచ్ అవ్వకుండా మనము దీన్ని అప్లై చేసుకోవాలి. బెటర్ మనం అప్లై చేసుకునే ముందు చేతులకు గ్లౌజులు వేసుకొని పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. కీప్ ఆల్ మెడిసిన్స్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ చిల్డ్రన్, అంటే ఇంకా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి మాత్రం ఇది చాలా దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇది కూడా ఒక రకమైన పాయిజనే, అంటే నోట్లోకి వెళ్ళకూడదు. దీని కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ, 56 రూపీసే. మామూలుగా ఇప్పుడు అన్ని విలేజెస్లో కూడా మెడికల్స్లో దొరుకుతుంది. లేదు అంటే అమెజాన్లో ఉంది, ఇంకా ఫ్లిప్కార్ట్లో కూడా ఉంది. నెక్స్ట్ షేక్ వెల్ బిఫోర్ యూజ్, అంటే మనం యూజ్ చేసే ముందు ఖచ్చితంగా దాన్ని షేక్ చేసిన తర్వాతే యూజ్ చేయాలి. ఇది లోషన్ గురించి, పర్మెత్రిన్ లోషన్. లేదు అంటే సెట్రిమైడ్ లోషన్ అన్నా కూడా వాళ్ళు మెడికల్లో మనకి ఇస్తారు. ఇంకా ఇదైతే డబ్బా షేప్లో ఉంది. ఇంకా కొన్ని ఎలా వస్తాయంటే రౌండ్ షేప్లో కూడా వస్తాయి. దీనిపైన ఎలా యూజ్ చేయాలో ప్రాసెస్ లేదు. ఆ రౌండ్ షేప్లో వచ్చే బాక్స్కి మాత్రము ఎలా యూజ్ చేయాలో దానిపైన ప్రాసెస్ కూడా ఉంటుంది. మనం ఈ లోషన్ ఎంత తీసుకోవాలి, వాటర్ ఎంత తీసుకోవాలి అని చెప్పేసి దానిపైన ప్రాసెస్ కూడా ఉంటుంది. నేనైతే ఇది తెప్పించుకున్నాను. మనం ఫస్ట్ యూజ్ చేసేటప్పుడైతే ఖచ్చితంగా షేక్ చేయాలి అని అన్నారు కదా, సో నేనైతే షేక్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని మనము ఒక స్పూన్ అయితే ఒక స్పూను మన హెయిర్ని బట్టి, హెయిర్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే 2 స్పూన్స్ వేసుకోండి. మనము ఈ 2 స్పూన్స్ లోషన్ని తీసుకొని నెక్స్ట్ సేమ్ క్వాంటిటీలో 2 స్పూన్స్ వాటర్ని కూడా తీసుకోండి. 2 స్పూన్స్ తీసుకున్నారు కదా, నెక్స్ట్ సేమ్ అదే క్వాంటిటీలో 2 స్పూన్స్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇంకా వాటర్ వేసిన తర్వాత కొంచెం బాగా కలపాలి, మిక్స్ చేయాలి లోషన్ని, వాటర్ని. ఇంకా వీటి రెండింటిని మిక్స్ చేసిన తర్వాత ఓన్లీ మన స్కాల్ప్ అంటే మాడకు మాత్రమే ఇది ఎక్కువగా అప్లై చేసుకోవాలి. ఇంకా కింది హెయిర్కి అప్లై చేసుకునే అవసరం లేదు. చిన్న హెయిర్ ఉంటే జస్ట్ మాడకు అప్లై చేసుకుంటే సరిపోతుంది. మరి పెద్ద హెయిర్ ఉండి ఇంకా హెయిర్ మొత్తం కూడా ఈడులు పేర్లు అలా ఉన్నట్టయితే మనము పెద్ద హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు. అది మన హెయిర్ని బట్టి. ఎక్కువ మట్టుకైతే జస్ట్ మనం మాడకి అంటే ఈ స్కాల్ప్ మట్టుకు మాత్రం అప్లై చేసుకుంటే సరిపోతుంది. మనం ఆయిల్ ఏ విధంగా పెట్టుకుంటున్నామో సేమ్ అదే విధంగా మనం కొన్ని వెంట్రుకలను తీసుకుంటూ కొద్ది కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇంకా మనకంటే ఖచ్చితంగా ఇంకొక వేరే వాళ్ళు పెడితేనే ఇది మనం హెయిర్కి అనేది బాగా అప్లై వస్తుంది. నాకైతే మా అత్తయ్య పెడుతుంది. చూడండి, వీడియోలో చూసిన విధంగా సేమ్ ఆ విధంగానే మనం తలకి ఆయిల్ ఏ విధంగా పెట్టుకుంటామో సేమ్ అట్లనే కొంచెం ఎయిర్ని తీసుకుంటూ మధ్యలో కొంచెం పెడుతూ ఉంది. మామూలుగా పేర్ల మందు అంటే గింజల్లా ఆయిల్లో వేసుకొని పెట్టుకుంటారు కదా, సో వాటి వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. పిల్లలకు కూడా కొంచెం ఐస్కి ప్రాబ్లం అవుతుందట. సో దానికోసం ఇదైతే అసలు బెటరు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవండి. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే చాలా పేర్లు ఈడుదులు ఉంటాయి కదా, వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ లోషను. కాస్ట్ కూడా చాలా తక్కువ, జస్ట్ 56 రూపీస్ అంతే. ఇంకా పెద్ద హెయిర్ ఉన్న వాళ్ళకైతే 2 టైమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అసలు మొత్తానికే మళ్ళీ రావు కూడా. నేను పెట్టుకొని చాలా డేసే అవుతుంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను వీడియో చేద్దామని ఇది పెట్టుకొని చాలా డేస్ అవుతుంది. కాకపోతే
నాకు రిజల్ట్ వచ్చి నాకు ఓకే అయిన తర్వాతనే వీడియో పెట్టి చెప్దామని చెప్పేసి నేను ఇన్ని డేస్ ఆగాను. దీనివల్ల అయితే చాలా మంచి రిజల్ట్ ఉంది. మీరు ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి. ఇంకా మొత్తం పెట్టిన తర్వాత ఈ విధంగా జస్ట్ మనకు పెడుతుంటేనే ఇప్పుడు ఈదులు కానీ పెయిన్లు కానీ ఎక్కువగా ఉన్నట్టయితే ఎవరైతే పెడతారో ఏ చేతితో పెడుతున్నారో ఆ చేతికే మొత్తం పెయిన్లు అయితే వస్తాయి. చూడండి మనం మాడ మొత్తం కూడా మొత్తం తడిగా అయిపోతుంది. ఇంకా పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే ఈ విధంగా మనము కొప్పు వేసుకొని ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ లేదంటే హాఫ్ అన్ అవర్ తర్వాతే మనము అయితే పెట్టుకున్న తర్వాత దూసుకుంటే డైరెక్ట్ పేర్లు అనేవి వస్తాయి. లేదు అంటే డైరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఆగి డైరెక్ట్ హెడ్ బాత్ చేసినా కూడా షాంపూతో మొత్తము షాంపూ వాష్ తోటే పేర్లన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా దూసుకుంటే చాలా బెటరు, మొత్తం అనేవి వస్తాయి. ఆ పచ్చి మీదనే మనం కోమ్ చేస్తే పేర్లు అనేవి బయటకు వచ్చేస్తాయి. నాకు ఎక్కువ లేవు, కొంచెం తక్కువే ఉన్నాయి పేర్లు. సో కానీ పెట్టుకున్న తర్వాత వెంటనే నేను దూస్తే మాత్రం మొత్తం ఉన్నవన్నీ కూడా బయటకు అయితే వచ్చేసాయి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి. ఇంకా స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 2 చిన్నపిల్లలు ఉన్న పేరెంట్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలతో పెద్ద హెయిర్ ఉంటే అసలు తల దువ్వుకోవడము, ఆయిల్ పెట్టుకోవడం ఇదంతా కూడా వీలవ్వదు. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి. చూడండి పెయిన్లైన ఎలా వచ్చాయో. మీరు ఒకసారి పెయిన్లు ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవండి. నేను అవన్నీ తెలుసుకున్న తర్వాతే నేను యూజ్ చేశాను. సో ఈ వీడియో అయితే పెయిన్లు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో అయితే చేశానండి. ప్లీజ్ నా ఛానల్లో కొత్తగా వీడియోలు చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.